చివరికి యూరోపియన్ యూనియన్ హెడ్ క్వార్టర్ అయినటువంటి బ్రసెల్స్ దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. స్థానికులు లేకుండా పోయారు, వలసలే అధికమయ్యారు. యూరోపియన్ యూనియన్ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. అక్కడ సిబ్బందిగా వాళ్ళు వాళ్ళ పిల్లలతో సహా అక్కడికి రావడం, ఆ తర్వాత అక్కడ వాళ్ళే స్థిర నివాసాలు పొందడంతో లోకల్ వాళ్ళకి కరువు అయిపోయింది. లోకల్ వాళ్ళు అవతలకి పోవాల్సి వచ్చిందట. టోటల్గా తాజా నివేదిక ప్రకారం చూస్తే 2025 జనవరి 1 ప్రకారం చూస్తే బ్రసెల్స్ పిల్లల్లో ఏది 17 ఏళ్ల లోపు పిల్లల్లో 72.9% మంది యూరోప్ దేశాల నుంచి వచ్చినటువంటి మైగ్రేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు అని తేలింది. 10.6% మంది మాత్రమే బెల్జియన్ ఆరిజిన్ ఉన్నోళ్ళు ఉన్నారట. మిగతా వాళ్ళు వచ్చేటప్పటికి మళ్ళీ 37.5% నాన్ యూరోపియన్ రెసిడెంట్ పాపులేషన్ అన్నటువంటిది మిగతా జనాభాలో కూడా ఉంది. 17 ఏళ్ళ సంగతి పక్కన పెడితే టోటల్గా చూస్తే 73% మంది చిల్డ్రన్ బ్రసెల్స్లో, ఇది యూరోప్ క్యాపిటల్ అయినటువంటి బ్రసెల్స్లో స్థానికులు లేరు అన్నటువంటి విషయం బయటపడింది అనమాట.